మా ముఖ్యమంత్రి గారు ఇచ్చింది, మేము తెచ్చినాం. మేమందరం వేదిక ఉన్న అందరం తెచ్చినాం. మా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మా ముఖ్యమంత్రి చేస్తుంది, మేమని చెప్తున్నాం. మీరేం చెప్తున్నారు? మేమే శాంక్షన్ చేయించినాం, మేమే శాంక్షన్ చేసి. ఎవరు తాను శాంక్షన్ చేయించింది? ఎవరు తాను చేయించి? మీరు అంగట్లో అయ్యా అంటే ఏమంటారు? ఎవరికి బిడ్డ బిడ్డ అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే కోరుతా ఉన్నా మిమ్మల్ని, అయ్యా మీరు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచి ఏ ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి దానికి పోయి, సరే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అందరినీ తీసుకొని పోయి మాకు ఈ పని కావాలని అడిగిరా? అరే మేము రోజు పోయి అడుగుతున్నాము, రోజు ఒక లెటర్ ఇస్తున్నాం, రోజు 10 రూపాయలు తెస్తున్నాం. దానికి మీకు కళ్ళెందుకు మంట? మరి మీరు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరెందుకు మా చెరువులు బాగా చేపియలే? మీరెందుకు మా చెరువులు బాగా చేపియలే? మీరెందుకు మా రోడ్లు వేయించలే? మీరెందుకు మాకు ఎమ్మెల్యే ఇంత పెద్ద 600 ఎకరాల భూములు పోతే, భూములు తీసుకుంటే గుర్రం తెట్టాకుంటా ఎందుకు డెవలప్ చేయలే? ఈ 2.5 సంవత్సరాల్లో ఎందుకు డెవలప్ అవుతుంది? మా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఎంపీగా ఉన్నాడు. అంగళం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు కనుక ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, వేము నరేందర్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. మీరు మీ కళ్ళు చూడకపోతే కళ్ళకు బట్ట కట్టుకుని ఇళ్ళలో కూర్చుంటారు. ముఖ్యమంత్రి అయినాక మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరి ఉప్పల్లో ఈరోజు బగాయత్ల మరి కోట్లాది రూపాయలు మరి శాంక్షన్ చేయించి ఈరోజు మరి మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా ఉప్పల్ నియోజకవర్గంలో ఈరోజు దాదాపు 1000 కోట్ల పనులు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ రోజు రేవంత్ అన్న ప్రతిపక్ష నాయకుడిగా తిరిగి ఈ ప్రాంతం పైన రేవంత్ అన్నకు పూర్తి అవగాహన ఉంది. ఈ ప్రాంత ప్రజలపైన ప్రేమ అభిమానం ఉంది. ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా బీఫామ్ తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడున్న కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఆ రోజు రేవంత్ అన్నని మరి పార్లమెంటుకు పంపించడం జరిగింది. మరి రేవంత్ అన్నకి ఈరోజు ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి, అభిమానం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గత 10 సంవత్సరాలలో ఈ ప్రాంతం అభివృద్ధి జరగలే. మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కోట్లాది రూపాయలు ఈ ప్రాంతానికి మరి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. అందుకనే రేపు ఏదైతే 7 తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు మరి ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఎంఎంసీ భవన్ శంకుస్థాపన కోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మరి వేము నరేందర్ రెడ్డి గారు, మరి పట్నం మహేందర్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మరి ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి ఈరోజు మా పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారితో పాటు మరి పెద్దలందరూ ఈ ప్రాంతానికి రాబోతున్నారు. కాబట్టి మరి ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఉప్పల్ ప్రాంత ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈరోజు 1000 కోట్లతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందుకు ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు పెద్దలు